సర్పంచుల ఐక్యత కదా, సర్పంచుల ఐక్యత, సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే, సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే. ఏపీలో సర్పంచుల పట్ల ప్రభుత్వం వివేక్ష ధోరణి చూపిస్తూ పంచాయతీలకు వచ్చిన నిధులను ప్రభుత్వమే తీసుకుంటూ సర్పంచులను చాలా నిర్లక్ష్యంగా చూడడమే కాకుండా పంచాయతీల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడడం లేదంటూ పంచాయతీ ఛాంబర్తో పాటు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ జరుగుతున్నాయి. తిరుపతిలో జరుగుతున్న ఈ సర్పంచుల నిరసనకు సర్పంచులు పాల్గొన్నారు. ఈరోజు ఒకరోజు వీరు నిరసన దీక్ష చేపడుతున్నారు. మనతో కొంతమంది సర్పంచులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సర్పంచ్? మాది పీలేరు కాన్స్టిట్యున్సీ, కలగడ మండలం నవాపేట సర్పంచ్ నేను. ఈరోజు సర్పంచులు, ఈ ప్రభుత్వంలో సర్పంచులు ఏం చేయాలా ఏమనేది ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వకుండా అవి అకౌంట్లో CMFSలో పడను, దాన్ని వెంటనే ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కనీసం మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గ్రామాలలో ఒక బోర్ వేసే పరిస్థితి లేదు, ఒక మోటార్ పీల్చే పరిస్థితి లేదు, ఒక డ్రైన్ వేసే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలా ఉంటే మేము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము. మీరు ఇంతవరకు మీకు ఒక పైసా కూడా నిధులు రాలేదు? పైసా కూడా నిధులు ఏం రాలేదు. 8,600 కోట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే వాటి వెంటనే ఈయన దోచుకోవడం, దాన్ని ఇది చేసుకొని ఆయన అవసరాలకు వాడుకున్నాడు. కానీ మాకైతే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు. మీ పంచాయతీ వరకు ఎంత నిధులు? మా పంచాయతీలో 9 లక్షలు నిధులు వచ్చాయి. ఇంకా ఏదో మోటారు బోరు పడేద్దాం అనుకునేందుకు ఈరోజు సాయంత్రం ఉండింది, మార్నింగ్ చూస్తే దాంట్లో ఖాళీ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిధులు ఇచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే రాష్ట్ర ప్రభుత్వం తినేస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. మీరు ఎక్కడ సర్పంచ్? మాది చెప్పండి. దేవలపల్లి. నీవు ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పుడు సర్పంచ్? నేను దేవలపల్లి సర్పంచ్ని 5 లక్షలు ఖర్చు పెట్టినాను. మళ్ళీ 5 లక్షలు ఖర్చు పెట్టినా కానీ బోర్లు మోటార్లు ఇవన్నీ వేసినా కానీ ఇప్పటికీ ఏమి పైసా నిధులు లేవు. తీసుకున్న గవర్నమెంట్ ఇక్కడికి చెల్లించలేదు. మీరు ఎక్కడ సార్? అది కలికిరి మండలం మున్నాలపల్లి సర్పంచ్. మేము మాకు రావాల్సిన విధులు రాకుండా మాకు ఇబ్బంది పడింది కాబట్టి ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్న సర్పంచ్లంతా ఒకే చెప్తున్నారు, తమ వచ్చిన నిధులను ప్రభుత్వం వాడుకుంటుందని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సర్పంచ్? కలికిరి మండలం మరికొంటిపల్లి పంచాయతీ సర్పంచ్ నేను. రెడ్రామ్ నా పేరు. ఇప్పుడు మాకు సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిధులు ఇవ్వలేదు, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మా నిధుల్లో మా ఖాతాలో నుంచి నైటే దొంగలించుకొని పోతుంది. దాంతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికే సర్పంచ్ నిధుల కోసం పంచాయతీ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా ఎంత పంచాయతీకి నిధులకు ఖర్చు పెట్టారు పంచాయతీ అభివృద్ధి కోసం? మీకేమన్నా రిటర్న్ వచ్చింది? మేము ఇప్పటికీ కనీసం 30-40 లక్షల దాకా ఖర్చులు పెట్టాము. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కన్నా నిధులు ఇవ్వలేదు. పంచాయతీ సర్పంచ్ల నిరసనకు టీడీపీ మద్దతు తెలుపుతుంది. మీరు చెప్పండి, ఈ మద్దతు తెలపడం ద్వారా మీరు సర్పంచులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచి ఏదైతే సర్పంచుల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకు ధీటుగా ఈ సెక్రటరియట్ల ద్వారా ఈ సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్పంచులకి వచ్చిన నిధులన్నింటినీ కూడా వారు దారి మళ్లించి ఇతరత్ర వేరే ఖర్చులకు ఉపయోగించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు సర్పంచుల వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వాళ్ళకి నిధులు లేక విధులు లేక వాళ్ళని అణగదొక్కుతున్న వైనం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ సర్పంచుల మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మీరు చెప్పండి. మీరు పోరాటం దపదపాలుగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన రావడం లేదని? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ నిధులను ఈరోజు సాయంత్రము సర్పంచుల అకౌంట్లు వేస్తే రేపు పొద్దునే కల్లా మా అకౌంట్లో డబ్బులు చూసుకుంటే లేవు. ఏమైపోయాయని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను దొంగలించబడ్డాడు. ఎందుకు దొంగలించబడ్డాడని చెప్తున్నామంటే
నా అకౌంట్లో ఈరోజు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే రేపు పొద్దున అకౌంట్లో నుంచి డ్రా చేస్తే ఎవరో తెలియకుండా డ్రా చేసినప్పుడు దొంగ అవునా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. దొంగల నుంచి నిధులను పక్కదారి బలించి తన సొంత పథకాలకు వాడేసుకుంటున్నాడు. ఇది ఏంటి అనేది మేము దశలుగా దపాలుగా కూడా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడం జరిగింది. 3 సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా రోదన వినిపించుకున్నాం. 100 మంది సర్పంచ్లు వెళ్ళి అక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు గిరిరాజ్ సింగ్ గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కలిసి మా విన్నపం చేస్తే వెంటనే వాళ్ళు ఒక కమిటీని వేశారు. ఇక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళే కూడా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఈ సర్పంచ్లను ఇలా కూర్చోబెట్టారా, ఈ నిధులు ఇలా చేశారని చెప్పేసి ఒక్కొక్క గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ₹1 కోటి నుంచి 70-80 లక్షల వరకు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు చూసాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాకైతే ఏదైతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు 8,638 కోట్లు ఈరోజు మాకు రావాలి. ఆ నిధులను వెంటనే మాకు ఇవ్వాలని చెప్పని మా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి 12,918 సర్పంచులు అందుకు అనుగుణంగా ఉండేటటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సార్, మీరు తప్పకుండా మా నిధులు మాకు ఇప్పిస్తే మేము గ్రామాలను బాగుపడి చేసుకుంటాము. ఒకటి మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి భయపడిన నేపథ్యంలో మేము అన్ని ఎన్నికలు జరిపాము. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మమ్మల్ని విమర్శించే అర్హత ఉందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంటే మీరు వచ్చి దీక్షకు మద్దతు పలకడం సమంజసం? ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్టానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాల్సిన ముఖ్యమంత్రి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా సర్పంచుల వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసి, వాళ్ళు సర్పంచ్ అనేవాడు ప్రజలకు దగ్గరగా ఉంటాడు, ప్రజలు కోరుకున్నవి ఆడ ప్రాథమికంగా ఏవేవి చేయాలో వర్కులు చేసి ప్రజలకు చేరువుగా ఉంటాడు, వాళ్ళ కనీస సౌకర్యాలు తీర్చేదానికి సర్పంచులు అక్కడ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ మీరు ఎన్నికలు జరపలేకపోయారు అంటున్నారు కదా. ఇప్పుడు ఎన్నికలు జరిపాము, జరపలేదు. ఎన్నికలు జరపడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎన్నికలు జరిపి నువ్వు చేసింది ఏంటి? మొత్తం వాళ్ళని ముంచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సర్పంచుల వ్యవస్థనే మొత్తం ధ్వంసం చేశాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు సర్పంచులకు రావాల్సిన కేంద్రం ఇచ్చిన నిధులను కూడా నువ్వు ఇతర పథకాలకు మళ్లించుకుంటే దాని అర్థం ఏమిటి? సర్పంచుల పన్నుల రూపంగా వసూలు చేసి దాని మ్యాచింగ్ గ్రాంట్ కేంద్రం నిధులు ఇస్తే అవన్నిటినీ కూడా నువ్వు నీ ఇష్ట ప్రకారం చేయడంలో వాళ్ళ హక్కుల్ని, సర్పంచుల హక్కుల్ని రాచడమేనా నువ్వు ఎన్నికలు పెట్టింది? ఎందుకు? సర్పంచులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి. అలా కాకుండా నీకు ఒక తాబేదారులు, నీకు ఒక పార్టీ కార్యకర్తలను పెట్టుకొని ఆడ ఏవైతే సచివాలయాలు పెట్టుకొని గ్రామ వ్యవస్థని, పంచాయతీ వ్యవస్థని నాశనం చేసి ధ్వంసం చేసిన ముఖ్యమంత్రి, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏ సర్పంచ్ అయినా, ఏ పార్టీ సర్పంచ్ అయినా అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడానికి సర్పంచులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ, మళ్ళీ తెలుగుదేశం వస్తేనే సర్పంచుల యొక్క హక్కుల్ని కాపాడగలుగుతామనే దీనికి ప్రజలందరూ వచ్చారని తెలియజేస్తాం. మొత్తం మీద అయితే గాంధీ వర్ధంతి నాడు సర్పంచులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా ఏదైతే సర్పంచుల యొక్క నిధులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వాహా చేయడం వలనే ఈ పరిస్థితులు తలెత్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఏ సర్పంచ్ను అడిగినా తాను ఎంత నష్టపోయింది, తాను గ్రామం కోసం ఎంత ఖర్చు పెట్టింది, ఆ నిధులన్నీ ఇప్పటి వరకు రాకపోవడంతో చేతి నుంచి అప్పులు పాలైనామని కూడా వారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. రాక్షస పాలనకు పరాకాష్ట ఏవైతే గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పంచాయతీ వ్యవస్థ కానీ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏదైతే కేంద్రం సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిన చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సర్పంచులు అనేక విధాలుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సర్పంచులు కానీ ఇతరత్ర ఇండివిజువల్ కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికైన సర్పంచులు కానీ ఈ రాష్ట్రం పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఆ గ్రామంలో ప్రజలు మనల్ని పెంచాలి, ప్రజలకు కోరుకున్న విధంగా ఫలితాన్ని అందించాలనే విధంగా ఫలితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
ద్వారా మీద మీ ద్వారా ఖర్చు పెట్టి మీరు ప్రజలను మన్నన పొందే విధంగా చేస్తుందని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మీ యొక్క పోరాటానికి పూర్తిగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తా ఉంది.